తను అలా అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా తను శ్మశానంలోకి వెళ్ళడం, పూజలు చేయడం విషయంలో ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ ఈ అంశానికి సంబంధించి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ అభ్యంతరానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని అఘోరితో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, దాదాపుగా 15 మందికి పైగా హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. హిజ్రాలు అక్కడికి చేరుకొని ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అఘోరితో అఘోరి వరంగల్ చేరుకుంది. ఆ తర్వాత అక్కడ శ్మశానంలో పూజలు చేస్తున్న విషయానికి సంబంధించి అక్కడ ఒక్కసారిగా హిజ్రాలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని వాళ్ళు అక్కడికి చేరుకున్న తర్వాత ఇబ్బందికర వాతావరణానికి సంబంధించి వాళ్ళు అడిగే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ట్రాన్స్జెండర్స్ అందరూ ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. అఘోరితో ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అఘోరి అంశానికి సంబంధించి అదిగో మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ అఘోరి చుట్టూతా కూడా హిజ్రాలు కూర్చున్నారు. అఘోరి ఉన్న శ్మశాన వాటికకు చేరుకున్నారు ట్రాన్స్జెండర్లు. అఘోరీలు బయటకు వస్తారా అంటూ నిలదీశారు హిజ్రాలు. నీ తీరు వల్లే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి అంటూ కూడా అఘోరితో ట్రాన్స్జెండర్లు వాగ్వాదానికి దిగారు. సనాతన ధర్మం గురించి జనంలోకి ఈ విధంగా తీసుకువెళ్తారంటూ కూడా మండిపడుతున్నారు. ఇక ట్రాన్స్జెండర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అఘోరి. తాను ప్రస్తుతం ఎవరితోనూ మాట్లాడనని, అమ్మ ఆజ్ఞ వచ్చిన తర్వాతే మాట్లాడతానంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం అక్కడ ఆ స్పాట్ లో ఉన్నారు. వెంకటరత్నం ఏం జరుగుతోంది? ఈ హిజ్రాల్తో అఘోరి మాట్లాడుతోందా? సేఫ్ ప్లేస్ కు వెళ్ళాలన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సచిన్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ దాదాపు 10 మందికి పైగా అఘోరి మాత్రం చూడడానికి కూడా ట్రాన్స్జెండర్లు అలాగే లైలా అండ్ గ్యాంగ్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని సూచనలు చేస్తారు. లైలా సంబంధించినటువంటి టీం వాళ్ళు వచ్చారు, కొన్ని హితవులు పలికారు. అయితే ఇక్కడ మీరు వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు మిగిలిన సామాజిక వర్గం నుంచి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి మీరు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది. మీకు ఎక్కడైతే సేఫ్ గా ఉంటుందో అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఒక హితవు పలుకుతున్నారు. ప్రభుత్వాలను విమర్శించి మీరు మూట కట్టుకునేది ఏందన్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని ఇక్కడ సూచిస్తున్నారు. ఇక్కడ దాదాపు ఒక 10-15 నిమిషాలు కూడా అఘోరితోటి కూర్చొని మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ ప్రయత్నాలు మాత్రం ఎక్కడ మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే నేను దీక్షలో ఉన్నాను, నేను అమ్మవారు అనుగ్రహం అలాగే మా గురువు గారు ఆజ్ఞ వచ్చేంత వరకు నేను ఎవరితో మాట్లాడనన్నటువంటి ఆ సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మొత్తానికి ఒక వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ లైలా టీం వచ్చేసరికి ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ వీళ్ళను చూడడానికి అంటే ఎప్పుడు కని విని ఎరగని పరిస్థితులు అయితే ఇక్కడ తలెత్తినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటి వరకు ఒక హిజ్రాలు వాళ్ళు వచ్చిన తర్వాత లైలా గారు కూడా ఒకసారి వాళ్ళకు సూచించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ తాను మాత్రం ఇప్పుడు ఎవరితోటి మాట్లాడలేదు. 5 రోజుల వరకు నేను దీక్షలోనే కూర్చుంటానన్నటువంటి ఒక సూచనలు కూడా వారికి కూడా చేసినటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ ఒక్కసారి కనుక పరిశీలిస్తే అక్కడ చుట్టుపక్కల చూసేటువంటి వాళ్ళకు కూడా ఎప్పుడు కని విరిగాను. అంటే ఇదివరకు మాత్రం బయట సమాజం అంతా వచ్చింది. కానీ ఇప్పుడు హిజ్రాల సమాజం ప్రస్తుతానికి శ్మశాన వాటికి కూడా రావడంతో కూడా కొంత కొత్త రకమైనటువంటి వాతావరణానికి తెరదీస్తున్నటువంటి పరిస్థితి. వెంకటరత్నం, మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 నుంచి 15 మంది హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ సమాధి మీద కూర్చున్నారు. శ్మశాన వాటికలోకి చేరుకొని అక్కడ పూజ జరుగుతోంది, పూజలు చేస్తోంది అఘోరి చుట్టూతా కూర్చున్నారు. ఏం జరుగుతోంది, అసలు ఏం చేస్తున్నాం, నీకేమైనా అర్థమవుతోందా అంటూ కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నీ వల్లే ఇక్కడ మాకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, నీ వల్ల పరువు పోతోంది, నీ వల్ల ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, అఘోరీలు అంటే ఇలా చేస్తారా, ఇలా ఉంటారంటూ కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ లోపలికి ఎంట్రీ అయ్యారు, తన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు, మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా తాను సమాధానం ఇవ్వటం లేదు. ఈ నేపథ్యంలో ఈ రాత్రి హిజ్రాలు అంటే ట్రాన్స్జెండర్లు ఈ రోజు రాత్రి అక్కడే ఉండబోతున్నారా, ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆ లైవ్ లొకేషన్ లోనే ఉన్నారు. కానీ విజువల్స్ ని చూపించే ప్రయత్నంలో భాగంగా వెంకటరత్నాన్ని నేను మీకు చూపించట్లేదు. వెంకటరత్నం, ప్రెసెంట్ ఏం జరుగుతోంది? అఘోరితో పాటే ఈ రాత్రికి హిజ్రాలు కూడా అంటే ట్రాన్స్జెండర్ కూడా అక్కడే ఉండాలనుకుంటున్నారా, ఉంటున్నారా, ఉంటారా?
అయితే ఇక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉండకపోవడంతో గేటు దగ్గర కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొనడంతో పోలీసులే స్వయంగా కొంతమంది లైలా అండ్ టీమ్ కి వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించిన తర్వాత అసలు మీరేమైనా మాట్లాడతారా అన్నటువంటి సూచనలు కూడా చేయడంతో ఇక్కడ వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి ఇప్పటిదాకా బయటికి వెళ్తారనుకున్నటువంటి ప్రజలు కూడా చాలా మంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. కొంతమంది భక్తి ప్రపత్తులు చాటుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితులకు కూడా తెర తీయకుండా కొంతమంది హిందూ సంఘాలు కూడా ఎవరి వారి దగ్గరికి వెళ్ళనీయకుండా చూశారు. కొంతమందిని మాత్రం అంటే లైలా అండ్ టీమ్ ను మాత్రమే అక్కడి లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. వారితో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ తీసుకున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారు కూడా ఎవరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా కూడా ఈ లైలా అండ్ టీమ్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. లైలా నెంబర్ కావచ్చు, లైలా బృందానికి సంబంధించి వాళ్ళు మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? వాళ్ళ నెంబర్ ఏమైనా మీరు మాకు పంపించగలరా? ఓకే, పక్కనే ఇక్కడ లైలా అండ్ టీమ్ వాళ్ళు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారు ఆర్టీవీతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. లైలా టీం కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. లైలాతో ఒకసారి మీరు మాట్లాడండి, పక్కనే ఉన్నారు. ఫార్వర్డ్ చేస్తున్నాం సచిన్. రైట్ ఒకసారి మీరు ఇవ్వండి. లైలా మాట్లాడితే కనుక ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ లైలా గారు నమస్తే, ఆర్టీవీ నుంచి నేను మాట్లాడుతున్నాను. నమస్తే అండి. లైలా గారు అఘోరి మీతో మాట్లాడిందా? గోరి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నాతో మాట్లాడలేదండి. ఎందుకంటే తను దీక్షల్లో ఉన్నారంట. 5 days వరకు ఎవరితో మాట్లాడనని చెప్పారు. తను ఓన్లీ సైగల ద్వారా మాత్రమే మాకు చెప్పారు. 5 days వరకు నేను ఎవరితో మాట్లాడాను, దీక్షలో ఉన్నానని చెప్పారు. కానీ మేమైతే తనతో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశాం, తనకు చెప్పాము. తను విన్నది అంటే వినడం అయితే తెలుసు కాబట్టి, నువ్వు వింటున్నావు కాబట్టి మేము కొన్ని విషయాలు చెప్తున్నామని చెప్పడం జరిగింది. వాటిని ఏంటిదంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నిటి కూడా మనకు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద సమస్యలాగా చూస్తున్నారు జనాలందరూ. కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ లో జెండర్ ఇష్యూస్ మీద పెద్ద సమస్యలు జరిగినాయి. ఆ జెండర్ ఇష్యూస్ మీద జరిగినప్పుడు మేము దాన్ని ఖండించినాము. ట్రాన్స్జెండర్ వ్యక్తి అయినంత మాత్రాన అఘోరి అవ్వకూడదని ఎక్కడా లేదు కదన్న ఉద్దేశంతో మేము తనకి సపోర్టివ్ గా మద్దతుగా మాట్లాడడం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాము. తనకు ఫిజికల్ గా చాలా హరాస్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు చూస్తుంటే కొన్ని మన ఏపీ వెళ్ళినప్పుడు కానివ్వండి, మన తెలంగాణలో కానీ తన హౌస్ అరెస్ట్ చేయడం కానీ అలాంటి ఇష్యూస్ జరిగినాయి కాబట్టి తనకు మెంటల్ గా ఫిజికల్ గా హరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నీకు ఎక్కడైతే ప్రశాంత స్పేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి నువ్వు కొద్ది రోజులు అక్కడ గడిపితే బాగుంటుందేమో. ఈ పబ్లిక్ లో ఇలాంటి న్యూస్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ నీవే అర్థం కానప్పుడు, ఈ అఘోరి తత్వం ఇక్కడ ఉన్న జనాలకు తెలవనప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఎక్కడైతే సేఫ్ గా ఉంటావో, ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటావో అక్కడ కొద్ది రోజులు మీ గురుగారి దగ్గర గడిపి ఆ తర్వాత మళ్ళీ అనుకూల వాతావరణం చూసుకొని ఈ రాష్ట్రాలకు వచ్చి నువ్వు చేయాలనుకున్న పని చేస్తే బాగుంటుందని మేము సజెస్ట్ చేశాము. వినిపిస్తోందండి సార్ చెప్పండి. లైలా అంటే మీ అంతటా మీరే వచ్చారా? మీకు ఎవరైనా వెళ్ళమన్నారా? అఘోరిని ఎందుకు కలవాలనిపించింది? అంటే ఇక్కడ మా డిస్ట్రిక్ట్ వచ్చింది కదా సార్, మా దగ్గరలో వచ్చింది. తన గురించి ఆల్రెడీ మేము తను ఎక్కడో ఉన్నప్పుడే తన ఇష్యూస్ గురించి మేము మాట్లాడుతున్నాము. లాస్ట్ వీక్ కూడా తను ఇక్కడికి వచ్చిపోయినప్పుడు మేము ఇక్కడ లేము. గతంలో తనతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. తన ఇష్యూస్ గురించి, తన గురించి మేము మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మాకేం తెలియనప్పుడు తనతో మాట్లాడినాం. కాబట్టి ఇప్పుడు ఫిజికల్ గా ఇక్కడికి వచ్చింది, పబ్లిక్ అంతా గ్యాదర్ అయి తను కొంత ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు మేము ఇక్కడికి రావడం జరిగింది. లైలా మీకు అంటే మాకు వచ్చిన విషయాల్లో మీరు అక్కడ స్థానికులతో ఏదో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అలౌ చేయట్లేదు, ఏం జరిగింది? అంటే స్థానికులు ఎవరు మమ్మల్ని ఆపలేదండి. ఇక్కడ స్థానికులు అయితే ఎవరు ఆపలేదు. స్థానికులందరూ మమ్మల్ని ఆపలేదు. మేము అక్కడ తన దగ్గరికి వెళ్ళే తనతో కూర్చొని మాట్లాడాము. కానీ ఇక్కడ మాకైతే ఇబ్బంది లేదు. మేమే వెళ్ళి తనతో మాట్లాడాలనే ప్రయత్నం చేశాం. కానీ తను వ్రతంలో ఉన్నాను, నేను మాట్లాడలేను, నేను మౌన వ్రతంలో ఉన్నాను, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేనని చెప్పిన అయినప్పటికీ మా వేలో మేము ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పే ప్రయత్నం చేశాము. తనతో ఏం మాట్లాడారు? తనతో ఏం చెప్పారు? తనతో మేము ఒకటే చెప్తాము, ఇప్పుడు ప్రభుత్వాలను తిట్టడము, రాజకీయ నాయకులను తిట్టడము, మంత్రులను తిట్టడము, ఇలా ఇబ్బందులు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నప్పుడు నిన్ను రకరకాలుగా ఫిజికల్ గా ఇబ్బంది జరుగుతున్నప్పుడు మాకు కూడా కొంత బాధ అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇక్కడ ఉండడం కాకుండా నీకు సేఫ్ అనిపించే ప్లేస్ లో వెళ్ళి మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండి నీ ఏదైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావో, ఏ మంచి ఉద్దేశంతో తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో పనిచేయాలనుకుంటున్నావో అప్పుడు మంచి అనుకూల టైంలో వచ్చి అక్కడ పనిచేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం బాగలేదు, అంత నెగిటివ్ గా వస్తున్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పాము. రైట్, ఒక్కసారి లైలా మీరు లైన్లోనే ఉండండి. ప్రస్తుతం లైలా అండ్ అలాగే లైలా టీం, లైలా బృందం అనుకోవచ్చు, లేకపోతే లైలా కొంతమంది ట్రాన్స్జెండర్లతో కలిసి అఘోరి ఉన్న శ్మశాన వాటికి వెళ్ళారు. అక్కడ మాట్లాడుతున్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్లో మీరు చూడొచ్చు. తను చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అఘోరి లేచి నించుంది. లైలా అసలు ఏం జరిగింది? అఘోరి మీతో మాట్లాడిందా? ఏమైనా చెప్పిందా మీతో?
లేదండి, మాతో మాట్లాడలేదు తను. అంటే మీరు రాగానే 5 days వరకు తను ఏం మాట్లాడను అని చెప్పిందండి. ఓకే, సైగల ద్వారా చెప్తుంది. తను 5 రోజుల వరకు ఏమీ మాట్లాడను, రేపు ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటుందంట. తను రేపు ఈవినింగ్ బయలుదేరి తను వాళ్ళ గురువు ఏదో ప్లేస్ చెప్పారట వెళ్తుంది అనే విషయాన్ని వేరే మా కమ్యూనిటీ వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. అంటే దాదాపుగా ఒకరిద్దరు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తారంటే అనుకోవచ్చు, కానీ ఒక్కసారిగా 8 వెళితే బహుశా భయపడి ఉండొచ్చు, లేకపోతే ఆందోళన కలిగి ఉండొచ్చు. ఎందుకు వెళ్ళాలనుకున్నారు? తను ఆల్రెడీ మేము వచ్చేసరికి ఎవరితోని మాట్లాడనని చెప్పేసిందంట. మేము రాకముందు నుంచి కూడా తను ఎవరితోని